హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ మైదర్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మాకు బారసాల రోజు అంటే 21 రోజులకి ఉయ్యాల్లో వేస్తాం కదా. సో ఆ రోజు అనమాట. ఆ రోజు ఉయ్యాల్లో వేసే ముందు అయితే మాకైతే పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు కొట్టుకొని తీసుకురావాలి. ఆ నీళ్లు తీసుకొచ్చిన వాటితో పాపకి స్నానం అయితే చేయిస్తారనమాట ఆ రోజు. సో మా డాడీ కలిసి ఉయ్యాలని అయితే ఇలా ప్రిపేర్ చేశారనమాట. ఇది మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన ఉయ్యాల. సో మేమైతే ఫస్ట్ మార్నింగ్ ఫంక్షన్లా పెట్టుకున్నాం అనమాట. ఫంక్షన్లో డెకరేషన్లో కూడా ఉయ్యాల వచ్చింది, కానీ సాయంత్రం మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన ఉయ్యాల్లో కూడా మళ్ళీ వేసాం అనమాట పాపనైతే. అసలు అయితే ఉయ్యాలంటే ఈవినింగే వేయాలి. సో పంపు దగ్గరికి వెళ్ళి అయితే మేము ఒక 5 ముత్తైదులకి తాంబూలాలు కూడా ఇప్పిస్తారనమాట. అక్కడ తీసుకొని వెళ్ళి పంపు దగ్గర కొంచెం వాటర్తో కడిగిపిచ్చి ఆ తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టి గౌరీదేవిని వేసి తాంబూలం పెట్టి దాని మీద వెల్లుల్లిపాయ కూడా పెట్టిస్తారు. అలా పెట్టి మజ్జిగ పోసి పంపులో దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని తాంబూలాలు ఇప్పించి తీసుకొస్తారనమాట. ఆ పంపుతో నీళ్లు కొట్టాలన్నమాట. బిందె నిండా నీళ్ళు కొట్టుకొని తీసుకొని రావాలి. ఇలా అందరం కలిసి వెళ్తాం అన్నమాట. వస్తాం ఫోటో తీస్తా ఒకటి ఉంది అత్తయ్య అనక సో మా వాడైతే నేను కొడతాను పంపని చెప్పేసి చాలా ట్రై చేశాను. ఫస్ట్ అయితే వాటర్ రాలేదు. అంటే అప్పట్లో అయితే బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకొని తీసుకొచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు బావిలు అలా ఏం లేవు కాబట్టి సో పంపు దగ్గర అనమాట. మా మహికి కూడా సేమ్ ఇదే పంపు దగ్గర నేను వాటర్ తీసుకొని ఇంటికి వచ్చాను. ఇప్పుడు మా పాపకు కూడా ఇదే అనమాట. పంపు కడగవే బాగా చెప్పాక అత్త బాగా చెప్పేవమ్మ బాగా చెప్పేవాడు. మరి గౌరింది ఏం చేసి అందరూ అంతమంది ఉండి ఏం చేయట్లేదు. చెప్పిన చిన్ని బింది పెట్టింది కొట్ట వేయరు దెబ్బలు కొట్టాలి. కడిగి బుక్కే బొట్టు పెట్టి బొట్టు పొట్టు కొట్టమ్మా. వాళ్ళ అబ్బాయి కానీ అమ్మ సాధించింది. అటు అన్న ముళ్ళు కంపలే వామ్మో వద్దులే అన్ని ముళ్ళ కంపలు చెప్పులు కూడా తీసుకురాలా. కొట్టేదానికంటే ఇష్టం. పార్వత దొరకత్తనా నువ్వు పిలిచింది మా దొరకత్తనా బాగున్నాడా
ఏమొచ్చింది? గుర్తుపట్టలేదు అమ్మ మొత్తం నేను అంత ఇంతలు తీసేస్తున్నా. అమ్మా అత్తయ్య చూడు ఇప్పుడు ఆ సైడ్ చాలేరా చేతులు పట్టరా చేతులు పట్టడానికి మొత్తాన్ని చేతులు కట్టు పైన పెట్టమ్మా ఎరకు పెట్టి అట్లా పెట్టి పువ్వు పెట్టు చిన్ని ఆ పిన్ని పిన్ని వచ్చిందంట యాడ ఇంట్లో వెలుగు పాప వెలుగు చెప్పాను ఏమన్నా అత్త నువ్వు వెళ్తే వస్తాను లేకపోతే వస్తానన్నావు వెళ్ళిపోతే నువ్వేమన్నా అదే అన్నా అడుగు చూసి వస్తుంది
చూడు ఇటు చూడండి. పూసుకోండి, మొహాలు పూసుకుంటారు కదా, పూసుకోండి. తీబాకలే ఉదే సరిగా రాసుకో రాసుకో ఇటా ఇంకో ఏళ్ళకి రైస్ అందుకని రాయలా రాత్రిగా దానికి రాశారు చునీకి రాసేసుకోవాలి. నేటి వేసుకున్నాను కదా ఇందాక నేను బుట్టి చెప్పినట్లు. రాను మా అమ్మ జాకెట్ తెచ్చిద్దా లోపల ఉంది లేదా పసుపు వెళ్దాం అమ్మని తీసుకుని వెళ్ళిపోదాం అక్కడ కొబ్బరికాయ కొట్టేసి రాసు ఏంది ఈరోజు వీధి లైట్ వేయాలి ఎక్కడ Give me a sense of direction. Give me a
సో అలా పూజ అంతా అయిపోయాక నీళ్లు కొట్టుకొని నేనైతే పాప కోసం తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళిన వాటర్తో స్నానం చేయిస్తారు. స్నానం చేయించాక ఉయ్యాల్లో వేసి ముద్దాదులు పిలిచి తాంబూలాలు ఇప్పిస్తారు అనమాట. సో పంపు దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు అయితే ఇప్పిస్తారు. అలా తాంబూలాలు ఇచ్చిన తర్వాత వాటర్ వేసుకొని ఇంటికి వచ్చాము మేము. నా కూతురు కావాలి నాకు కావాలి అన్నకంది. పడ్డట్లే పట్టుకున్నారు అనుకున్నారు మామలు. ఆడుకో ఆడుతూ అన్నాలు ఆడుకుంటూ అమ్మో సోది పరిగెత్తావు నా వెనక వచ్చా నువ్వు లాభ వెనక పరిగెత్తాడే నా మళ్ళీ నా వెనక వచ్చాడు. ఏడు వినయ్ చిన్ని వినయ్ ఇంటికి వచ్చాక నేను ఇంకో నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత నన్ను మా ఆయన్ని మళ్ళీ పేర్లు చెప్పమని అడిగారు. పేర్లు చెప్పండి. అలా చెప్పిస్తారన్న మా అత్త చెప్పింది. సో అందుకని మళ్ళీ మా అత్తతో అయితే పేర్లు చెప్పించారు. మీ అబ్బాయి పేరు చెప్పరా చెప్పాలి.
ఓకే సార్ ముందుగా గడప దగ్గర గడప పెట్టి రాండి ఓకే నుంచోరా సైడ్ నుంచో మరి సరే నుంచో ఓకే చూడరా సరే చూడు ఓకే వినపడలేదు, కొంచెం గట్టి చెప్పాలి. మా గొంతు ఎలా వస్తుంది చెప్పు వినయ్, చెప్పు చెప్పాలి. నీ పేరు? మా అత్తయ్య గారి పేరు, మా మామయ్య గారి పేరు, మా ఆయన వినయ్, నేను జ్యోత్స్న. సార్ కాల్ పెట్టామా ఇప్పుడు ఓకే చెప్పండి ఒకసారి అట్లాండి ఒకసారి స్మైల్ కదా ఒకటి ఓకే ఓకే సో ఇలా అయితే మా అమ్మాయిని ఉయ్యాల్లో వేస్తారనమాట. మా అత్తయ్య మా మామయ్య వేస్తారు ఉయ్యాల్లో. అలా ఉయ్యాల్లో వేసిన తర్వాత మిగతా ముత్తైదులందరిని పిలిచి తాంబూలాలు ఇస్తారు, అక్షంతలు ఇచ్చి. అండ్ మాకు ఒక మొక్కు ఉందన్నమాట. అంటే మా మహి అప్పుడు కూడా మేము అనుకున్నాము, ఎవరు పుట్టినా సరే అమ్మవారి గుడికి వెళ్ళి పొంగల్ పెట్టుకొని మా ఆయన గుండె చేయించుకొని అమ్మవారి మొక్కు చెల్లించుకోవాలనుకున్నాము. సో అలానే ఆ నెక్స్ట్ డేనే బారసాలు అవ్వగానే నెక్స్ట్ డే గుడికి అయితే వెళ్ళాం అనమాట. పొంగల్ పెట్టేసుకొని మా ఆయన, మా అబ్బాయి, మా డాడీ, మా బావగారు వాళ్ళ అబ్బాయి అందరూ గుళ్ళు అయితే చేయించుకున్నారు. అసలు అయితే మా ఆయన, మా అబ్బాయి నేను అనుకున్న మొక్కు, తర్వాత వాళ్ళు కూడా చేయించుకున్నారు. మా డాడీ అయితే 6 monthsకి ఒకసారి గుడికి వెళ్ళి గుండు చేయించుకుంటూనే ఉంటారు. అమ్మవారికి అయితే అమ్మవారికి ఇస్తూనే ఉంటారు. సో అప్పుడు వినే వాళ్ళతో కలిసి మా డాడీ కూడా చేయించుకున్నారు. సో చెల్లి కోసం మా అబ్బాయి, కూతురు కోసం మా ఆయన ముందు చేయించుకున్నారు. నేనేమో మా అమ్మ కోసం పొంగల్ చేశాను అనమాట. అలా మొక్కు కూడా తీర్చేసుకున్నాం అమ్మవారి గుడికి వెళ్ళా నెక్స్ట్ డేనే. హలో హలో హాయ్. మా ఇంట్లో మేము గుడికి వచ్చావు సరోజా. ఈవినింగ్ ఫోన్ చేసిద్దంట జోష్న. అడ్డం పెట్టలేదు. అవునా, మేము ఇప్పుడు కనదరపు గుడి కాడికి వచ్చాం. చాలా టైం పట్టింది. ఊరు అవుతుందంట, నేను ఇటు వచ్చి ఏంటిది ఇక్కడ కవర్లో మా మహి అప్పుడైతే ఇలానే పొంగల్ చేస్తే మా ఆయన నెత్తి మీద పెట్టుకొని అక్కడ అమ్మవారి గుడిలో 7 floors ఉంటాయి కదా, సో ఆ మెట్లన్నీ ఎక్కి పైకి తీసుకొని వెళ్ళాం అనమాట పొంగల్ గిన్నె ఇలానే. కానీ మా అమ్మాయికి ఏంటంటే
లిఫ్ట్లో వెళ్ళాం అనమాట. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చూసి రండి లిఫ్ట్లో వెళ్ళిపోతారు అని చెప్పేసి లిఫ్ట్లో వెళ్ళిపోయాం అనమాట. డైరెక్ట్ పైకి ఇలానే పొంగలిగిన పట్టుకొని డైరెక్ట్ పైకి లిఫ్ట్లో వెళ్ళిపోయాం. ఇంకా అమ్మవారి గుడిలోకి వెళ్ళిన తర్వాత సమర్పించుకొని కొంచెం సేపు కూర్చొని వచ్చేసాం అనమాట. ఇలా మా అమ్మాయి బారసాలు అయితే ఇంకా మీకు పార్ట్ 2 కూడా చూపిస్తాను. మార్నింగ్ జరిగిన ఫంక్షన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను. మార్నింగ్ అయితే చాలా గ్రాండ్గా చేసాం అనమాట బారసాల ఫంక్షన్ని. సో మీకు అది కూడా చూపిస్తా. ఈ ఫంక్షన్ ఏంటంటే ఈవినింగ్ జరిగిందనమాట. అసలు అయితే ఉయ్యాలనేది మా వాళ్ళు అయితే ఈవినింగ్ వేస్తారు. సో అందుకని మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన ఉయ్యాలు ఈవినింగ్ వేసామన్నమాట. అది ఇప్పుడు నేను మీకు చూపించింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేనైతే మా అమ్మాయి బారసాలకు వచ్చిన గిఫ్ట్స్ అండ్ బారసాల వీడియో ఫుల్ మార్నింగ్ జరిగిన ఫుల్ ఫంక్షన్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా అయితే మా వాళ్ళిద్దరు గుండె అయితే చేయించుకున్నారనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నవ్వు గుండె చేయించుకున్నావా? ఎవరి కోసం? చలి కోసం